హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వారాసు. ఈరోజు వీడియో వచ్చేసి మేము లాస్ట్ వీక్ అయితే తిరుమల వెళ్ళామండి. 1 డే ట్రిప్ వేసాము. సో, ఎప్పటినుంచో తిరుమల వెళ్దామని అనుకుంటున్నాము. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా 2 డేస్ ముందైతే మేము ప్లాన్ చేసాము తిరుమల వెళ్దామని. సో, ఒక మొక్కు మొక్కుకున్నాం. అదైతే నెరవేరింది. సో, ఊరు నుండి మా అన్నయ్య, ఇంకా మా బావ అయితే హెల్ప్‌కొచ్చేసారు. సో, మేమైతే వెడ్నెస్‌డే నైట్ బయలుదేరదాం అనుకుని ఫిక్స్ అయ్యాము. మేమేమి ముందే టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదండి. కనీసం ట్రైన్‌లో వెళ్ళడానికి రిజర్వేషన్ కూడా ఏం చేసుకోలేదు. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. సో, వెడ్నెస్‌డే నైట్ అయితే ఇట్లా పూజ చేసుకున్నాం. పిండి దీపాలతో దేవుడికి నివేదన చేసి, దీపాలు పెట్టుకొని, పొంగలి నైవేద్యం పెట్టుకొని, టెంకాయ, ఫ్రూట్స్ ఇంక ఇట్లా పూజ చేసేసుకొని, ఇలా ఆటో మాట్లాడుకున్నామండి. సో, టైం వచ్చేసి ఇది నెల్లూరు బస్ స్టేషన్. బస్ అయితే ఎక్కేసాము. 10:30కి అయితే మేము బస్ ఎక్కామండి. ఇట్లా అంటే సిట్టింగ్‌కే. ఎందుకంటే ఇక్కడ నెల్లూరు నుంచి తిరుమల జస్ట్ ఒక 3 అవర్స్ ఉంటది కాబట్టి, సో, తిరుమలకైతే మేము కరెక్ట్‌గా 1:20కి అయితే వచ్చేసామండి బస్ స్టాప్‌కి. బస్ స్టాప్ నుంచి ఆటో తీసుకొని మేము శ్రీవారి మెట్ల ద్వారా మెట్లెక్కుదామని ఫిక్స్ అయ్యాం కాబట్టి అక్కడ ఆటో మాట్లాడుకున్నాం. ఆటో ఆయన ఏమన్నాడంటే, శ్రీవారి మెట్లుకి వెళ్ళే దారిలో ఒక చోట టోకెన్స్ ఇస్తారు. సో, టోకెన్స్‌లో ఎప్పుడు దర్శనం వస్తే అప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే మాకు టోకెన్స్ ఇచ్చారండి. టోకెన్స్ తీసుకున్నాము. మాకు నెక్స్ట్ వెడ్నెస్‌డే నైట్ బయలుదేరాం కదా! థర్స్‌డే ఈవినింగ్ 5కి అయితే దర్శనం ఇచ్చారు. సో, అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర మేము వెళ్ళేసరికి 2:30 అయిపోయింది. అప్పటి నుంచి 5:30 వరకు అక్కడే వెయిట్ చేసాము. పిల్లలనైతే నిద్రపుచ్చాము. అక్కడి నుంచి ఇంకా 6కి అయితే స్టార్ట్ అయ్యాము ఆటోలో. అక్కడ శ్రీవారి మెట్టు దగ్గర ఆపేశారు. అక్కడి నుంచి మేము వాక్ చేయడానికైతే రెడీ అయ్యాం. లగేజ్ రూమ్‌లో పెట్టేసాము. పెట్టేసి ఇంకా శ్రీవారి మెట్లు ఎక్కడానికైతే ఇలా రెడీ అయిపోయాము. నేను, మా వారు, ఇంకా మా పిల్లలిద్దరూ. మొక్కుబడి ఉంది. సో, ఫుల్ జుట్టుతో ఉన్నారు మా వాళ్ళు ముగ్గురు. సో, ఇంక వెళ్ళే ముందయితే ఫొటోస్ ఇంక మా అన్నయ్య, మా బావ తను ఫొటోస్ తీసుకొని నేనైతే మొక్కుకున్నానండి. పసుపు, కుంకుమ పెట్టి మెట్లెక్కుతానని చెప్పేసి. ఎప్పుడూ అలిపిరి మెట్లెక్కుతాం. సో, శ్రీవారి మెట్టు ఎందుకు ఎక్కామంటే పిల్లలున్నారు కదా! అవి కొంచెం ఒక 900 ఎక్కువ కాబట్టి శ్రీవారి మెట్టు కంటే. సో, ఇవైతే పిల్లలు ఈజీగా ఎక్కుతారని చెప్పేసి స్టార్టింగ్ ఒక 500 వరకు మా వారైతే హెల్ప్ చేశారు. అంటే నేను పసుపు పెడితే కుంకుమ, తను పసుపు పెడితే నేను కుంకుమ అట్లా చేశాము. ఎందుకంటే పిల్లలు అంతవరకు నడిచారు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మా అన్నయ్య ఇంకా మా బావ హెల్ప్‌కున్నారు కాబట్టి. తర్వాత ఇంకా కాసేపు తను ఎత్తుకోవడం, మా వారు ఎత్తుకోవడం, కాసేపు వాళ్ళిద్దరూ మా పిల్లలిద్దరిని మేనేజ్ చేయడం వల్ల ఇంక నేనే పెట్టుకోవాల్సొచ్చింది. అలిపిరికి, శ్రీవారి మెట్టుకి తేడా ఏంటంటే అలిపిరిలో కొంచెం రోడ్ మార్గం ఉంటుంది వాక్ చేయడానికి. మెట్లు ఒక్కటే కాకుండా నెక్స్ట్ తినడానికి కానీ, తాగడానికి కానీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. శ్రీవారి మెట్లో అలా ఉండవండి. నెక్స్ట్ అలిపిరిలో మోకాళ్ళ పర్వతం ఉంటుంది. ఇక్కడ మోకాళ్ళ పర్వతం అనేది ఉండదు. కానీ మెట్లన్నీ కూడా మోకాళ్ళ పర్వతంలాగే ఉంటాయి. కొంచెం పెద్ద పెద్దగా. ఇప్పటికైతే 500 ఫినిష్ చేసేసాము. ఇంకా అంటే తినడానికి కానీ, తాగడానికి కూడా ఏమి ఉండవండి. స్టార్టింగ్‌లో మనం తీసుకోవాలి. సో, మేము స్టార్టింగ్‌లో టిఫిన్, వాటర్ బాటిల్, ఇంకా స్నాక్స్ కొన్ని తీసుకున్నాము. లగేజ్ ఏం తెచ్చుకోలేదు. లగేజ్ అంతా లాకర్‌లో పెట్టేసాము. ఇంకా తినడానికి మాత్రమే ఒక బ్యాగ్ అయితే పట్టుకున్నారు మా వాళ్ళు. ఇక నేను, మా వారు ఇట్లా పెట్టుకుంటూ హ్యాపీగా గోవిందుడిని జపం చేసుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ అట్లా ఎక్కేసాము. అసలు తిరుమల అంటేనే ఒక వైబ్ అండి. తిరుమల వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు. అదేంటో ఆ క్లైమేట్ అలా ఉంటుంది. మనం ఎంత నడిచినా, మనకి ఎంత కాళ్ళు నొప్పులొచ్చినా కూడా ఆ స్వామివారిని చూడగానే అసలు ఆ బాధ ఆ నొప్పులు, ఆ బాధలన్నీ మర్చిపోతాం కదా! ఒక సెల్ఫీ మా వాళ్ళతో. ఇంకా ఫోటో. మా వాళ్ళైతే చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే అన్నీ తీసుకున్నామని చెప్పేసి తాగుతా, తింటా అయితే ఎక్కారు. నేను నిజంగా చెప్తున్నానండి, మా వాళ్ళ విషయంలో చాలా ప్రౌడ్‌గా ఉన్నా. దాదాపు మా వాళ్ళిద్దరూ ఎక్కేశారు. శ్రీరామ్, భార్గవ్ ఇద్దరు ఎక్కేశారు. మ్యాక్సిమం ఇద్దరు ఎక్కారండి. అసలు కాళ్ళు నొప్పులు కూడా అనలేదు మా వాళ్ళిద్దరైతే. అదంతా దేవుడి మహత్యం కదా! తర్వాత మా బావ అయితే నన్ను వీడియో తీయొద్దు నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు. మా అన్నయ్య అయితే నన్ను బెదిరిస్తున్నాడు. వీడియో కానీ, ఫోటోలు కానీ తీసామంటే తంతా అని చెప్పేసి మా వాళ్ళైతే కాసేపు అలా ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ రీచ్డ్ అనమాట. ఇక్కడికి 2000 అట్లా 1800, 2000 అయ్యి ఉంటుంది. 7 కొండలు అని అంటాం కదా! అట్లా ప్రతి చోట కొండలనమాట. నైట్ టైం అయితే అలౌ చేయరు. బికాజ్ చిరుత పులులు ఇవన్నీ తిరుగుతాయి కాబట్టి. మేము డే టైం 7:20 ఆ టైంకి స్టార్ట్ అయ్యామండి మెట్లు ఎక్కడం. ఇట్లా పసుపు పెట్టుకుంటూ నన్ను అడిగితే పసుపు, కుంకుమ పెట్టుకోవడమే చాలా ఈజీ. ఎందుకంటే నడిస్తే అది మోకాళ్ళ పర్వతంలో ఉంటాయి కాబట్టి మెట్లు. ఇట్లా బొట్టు పెట్టుకుంటే వెళ్ళిపోయామనుకోని ఉంగుని. సో, కాళ్ళు నొప్పులు అవేమి అనిపించలేదు నాకైతే. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నేనేమనుకున్నానంటే అలిపిరి ఎక్కితే మోకాళ్ళ పర్వతం ఎక్కుదామని అనుకున్నా.
కానీ అలిపిరి కాదు, ఇది శ్రీవారి మెట్టు కాబట్టి మోకాలు పర్వతం ఉండదు. సో లాస్ట్ ఒక 31 లేదా ఒక 21 మెట్లు మోకాలతో ఎక్కుదామని ఫిక్స్ అయ్యా. అప్పటి వరకు పసుపు కుంకుమ అయితే పెట్టా. కానీ పసుపు కుంకుమ మాత్రం ఇంకొక 200 మెట్లు ఉంటాయి అనగానే అయిపోయింది. ఈ ఫోటో అయితే మా శ్రీరామ్ తీశాడండి. ఎందుకంటే మా వాళ్ళు ముగ్గురు కూడా బిజీ అయిపోయారు, ఇంకా మెట్లు ఎక్కి అలసిపోయారు. సో మా శ్రీరామ్ ఫోటో ఎలా తీసాడు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అక్కడ మామూలుగా అలిపిరిలో అయితే జింకలని ఇట్లా కనిపిస్తాయి కదా, కానీ ఇక్కడ అవి ఏం కనిపించలేదు. జస్ట్ ఇక్కడ మంకీస్ ఇవన్నీ కనిపించాయి. నిజం చెప్పాలంటే యూత్లో ఉన్న వాళ్ళైనా కొన్ని మెట్లు ఎక్కి ఆగేవారు, కొన్ని మెట్లు ఎక్కి రిలాక్స్ అయ్యి వెళ్ళేవారు. కానీ ముసలి వాళ్ళు అయితే ఒక కర్ర సహాయం కూడా లేకుండా, కొంతమంది అయితే కర్ర సహాయం తీసుకుని మెట్లు ఎక్కారండి. వాళ్ళని చూసి సెల్యూట్ చేయాలనిపించింది. ఆ వయసులో అంత భక్తిగా అన్ని మెట్లు, వాళ్ళకి కాళ్ళు నొప్పులని, నడుము నొప్పని, ఆ నొప్పని, ఈ నొప్పని అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసి చాలా చాలా బాగా ఎక్కారండి. వాళ్ళని చూసినప్పుడైతే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. ఇంకా మ్యాక్సిమం రీచ్ అయ్యాం ఇక్కడ. కానీ వాష్రూమ్స్ ఉంటాయి వెళ్ళే దోవలో. నెక్స్ట్ ఇంకా వాటర్ బాటిల్స్ తెచ్చుకోలేదు అనుకుంటే అక్కడే వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. బాటిల్ మాత్రం తెచ్చుకోవచ్చు, మామూలుగా కూడా తాగొచ్చు. మా వాళ్ళు ఇంకా అక్కడ మేము బిల్డింగ్ కడతామని చెప్పేసి కడుతున్నారు. సో వాటర్ కూడా కూల్ వాటర్ అండి, అది బాగుంది. అప్పటికి 2300 మెట్లు ఎక్కేసాము. సో ఇంకా ఫైనల్గా మా వారైతే అక్కడ కనిపిస్తున్నారు కదా, మోకాళ్ళ పర్వతం ఎక్కారు. మోకాళ్ళ మీద ఎక్కారు. ఇంక నేను కూడా సరే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి మోకాళ్ళ మీద ఒక 30+ వరకు ఎక్కాను మెట్లు మోకాళ్ళ మీద. ఇంకో కోరిక అయితే, ఈ కోరిక నెరవేరింది కాబట్టి నెక్స్ట్ ఇంకో కోరిక అయితే కోరుకున్నాను. సో నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి అతి త్వరలో తిరుమల అని చెప్పేసి మొక్కుకున్నాను దేవుడికి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది మేము తిరుమల వెళ్ళి, అనుకోకుండా తిరుమల వెళ్ళాము. చాలా చాలా హ్యాపీ అండి. సో ఇంకా మేమైతే మెట్లు ఎక్కేసాం ఫైనల్గా. అదే ఇంకా క్లోజ్. దాని తర్వాత అయితే మాకు ఒక మండపం కనిపించింది. ఆ మండపంలో చూస్తున్నారు కదా, మండపంలో చాలామంది కూర్చున్నారు. మధ్యలో ఏంటబ్బా అని చూడడానికి వెళ్ళాను. చూసేసరికి అక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. అట్లా ముగ్గు కనిపిస్తుంది కదా, అక్కడ కాయిన్స్ నిలబడుతున్నాయి పెట్టంగానే. సో మా శ్రీరామ్ కూడా నేను పెడతాను అనుకున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ అన్నీ కొంచెం ఎక్కిన తర్వాత కొంచెం కాసేపు కూర్చున్నాము. కాసేపు ఏంటండి, 7:20కి మొదలు పెట్టాము ఎక్కడం, 9:20 కల్లా మెట్లు ఎక్కేసాము. జస్ట్ 2 అవర్స్లో ఎక్కేసాము. అది కూడా 2800 అనుకుంటా మెట్లు వచ్చేసి. ఎక్కేసిన తర్వాత మా వాళ్ళిద్దరు ఇట్లా వాటర్ బాటిల్స్తో తొక్కుడు బిల్లలాగా ఆడుకుంటూ ఉన్నారు. మా భార్గవ్ నాకు పాలు కావాలని అడిగితే పాలు తీసుకున్నారు వాళ్ళ డాడీ. ఇంకా లగేజ్ రూమ్లో లగేజ్ తీసుకున్నాము. తీసుకునేటప్పటికి నేను మా పిల్లలిద్దరు, అసలు తిరుమల వెళ్ళినాడు ఎవరైనా మామిడికాయ మిస్ అవుతారండి. సో మేము ముగ్గురం మామిడికాయ అయితే ఒకటి తీసుకుని ఇలా కట్ చేసి పెడతారు కదా ఉప్పు కారం జల్లి, అదైతే తింటున్నాము. మా భార్గవ్ చెప్తున్నాడు సూపర్ అని. ఇంకా మా శ్రీరామ్ కూడా లొట్టలు వేసుకుని తింటున్నాడు. కారంగా స్పైసీగా ఉంటుంది కదా. సో తినేసిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు కనిపించిందండి నాకు. ఈ చెట్టు పేరు ఎవరైనా తెలిసి ఉంటే, చాలా పసరుగా చాలా చాలా గ్రీనరీగా ఉంది ఈ చెట్టు అయితే. ఎవరైనా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చెట్టు పేరు. అంతే, ఇంకా మేము అక్కడి నుంచి లగేజ్ తీసుకుని గుండ్లు కొట్టించుకోవడానికి వెళ్తున్నారండి. పిల్లలు, మా వారు, మా బావ గుండె అయితే కొట్టించుకున్నారు. నేను మా అన్నయ్య కత్తులు అయితే ఇచ్చాము. వెళ్ళే దారిలో మా వాళ్ళు అసలు నడుస్తూనే ఉన్నారనమాట నాన్ స్టాప్గా. ఇట్లా వెళ్ళే దోవలు అయితే ఇట్లా ఏనుగు, సూర్య భగవానుడిది ప్రతిమ, ఇంకా వెళ్ళే దారిలో ఇట్లా ఆర్చ్ షేప్లో ఇలా మొక్కలు, ప్లాంట్స్, భలే గ్రీనరీగా చల్లగా ఉంటుందండి కొండ మీద అయితే. భలే నచ్చింది నాకు, అసలు బాగుంటుంది. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది తిరుమల. అదేంటో అసలు మర్చిపోతాం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. మేము రూమ్స్ కూడా ఏం తీసుకోలేదండి. ఇదిగో ఇక్కడికి వెళ్తున్నాము గుండ్లు కొట్టించుకోవడానికి, అక్కడ అలో చేయలేదు వీడియో తీయడానికి, సో తీయలేదు అంతే. మేము ఇంకా గుండ్లు కొట్టించేసుకుని అక్కడి నుంచి నేరుగా కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. అసలు తిరుమల వెళ్ళి కోనేరులో స్నానం చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అనమాట. సో మేము ఇంకా రూమ్స్ కూడా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఉండాలనుకున్నది ఒక రోజు కాబట్టి మేము ఇంక రూమ్స్ కూడా ఏం తీసుకోకుండా కోనేరులో అయితే స్నానం చేసేసాము. గుండ్లు కొట్టించుకున్న తర్వాత నేనైతే కత్తులు ఇచ్చాను. సో మేము కూడా అందరూ అక్కడే స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డైరెక్ట్గా అప్పటికి టైం 12:15 అట్లా అవుతుంది. సో డైరెక్ట్గా మేము భోజనానికి అయితే స్వామివారి భోజనానికి అయితే వచ్చేసాము. అబ్బా, స్వామివారి భోజనం తింటే అసలు సూపర్ ఉంటుందండి. తినేసి ఇంక డైరెక్ట్గా 2 అయ్యిద్ది. నిదానంగా నడుచుకుంటూ ఇంకా మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే 5కి దర్శనం ఇచ్చాడు. సో ట్రై చేద్దాం ముందే వెళ్ళని చెప్పేసి ముందే వెళ్ళిపోయాం. 2:30
అరౌండ్ ఆ మధ్యలో. సో మా వాళ్ళిద్దరూ అప్పుడు కూడా నడుస్తున్నారు. సో ఈ ఫొటోస్ వచ్చేసి శ్రీరామ్ తీశాడు. చాలా బాగా తీశాడు కదా, నన్ను మా వారిని ఇంకా మా ఫ్యామిలీ ఫొటోస్ ఇవన్నీ. సో చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయ్యిందండి. అసలు అప్పటి వరకు క్యూ లైన్లో పంపించారండి. ఇంక మేమే లాస్ట్ అనమాట. స్వామివారికి 6:30 అవుతుంది టైము. చూసాము కానీ కర్టెన్ వేసేసారు, హారతిస్తున్నారు. అబ్బా బ్లెస్సడ్ ఫీలింగ్ అండి. 20 మినిట్స్ పైన మేము దర్శనం చేసుకున్న దేవుణ్ణి. గూస్ బంప్స్, ఇంకా కళ్ళల్లోంచి నీరు. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసింది పోయింది. సో ఇంటికైతే సేఫ్గా వచ్చేసాము. అరౌండ్ 2కి వచ్చేసాం మళ్ళీ థర్స్డే నైట్. ఇట్లా దేవుడికి మళ్ళీ వచ్చిన వెంటనే గారెలు, వడపప్పు, చలివిడి, తెచ్చిన లడ్డు, పిండి దీపారాధనలు, పొంగలి, పులిహోర పెట్టి ఇలా అయితే దేవుడికి మేమైతే పూజ చేసుకున్నాము. పూజ చేసుకుని అందరికీ లడ్డూలు అవి ఇచ్చేస్తాం. మేమేం పెద్ద షాపింగ్ కూడా చేయలేదండి. సో ఎప్పుడు వెళ్తాం కదా, సో అని ఇంకా షాపింగ్ చేయలేదు. పటాలు మాత్రం తీసుకున్నాం అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.